ఏపీలో పీహెచ్సీ వైద్యులు ఆందోళన బాట పట్టారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె తిరుపతిలో కూడా కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు చేపట్టిన సమ్మె ఉధృతం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 99ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా తిరుపతిలో కూడా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యులు కూడా నిరసన బాట పట్టారు. గతంలో కూడా తాము కరోనా సమయంలో కూడా విశిష్ట సేవలు అందించి ప్రాణాలకు తెగించి తాము వైద్య సేవలు అందించామని, అయితే తమకు ఇంక్రిమెంట్లు అదేవిధంగా ఇక ప్రమోషన్లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తమను ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పి కూడా వైద్యులు కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఆ యొక్క వైద్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఈ యొక్క నిరసనకు గల కారణం ఏంది? మీ ప్రధాన డిమాండ్ ఏంది? త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ మొత్తం చేస్తున్నారు. మొత్తం 131 మెంబర్స్ డాక్టర్స్ ఉంటే అందరు ఇక్కడే ఉన్నాము. త్రూఅవుట్ ద స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని డాక్టర్స్ వాళ్ళ లోకల్ డిఎంహెచ్ఓ ఆఫీసెస్లో అంతకుముందు ప్రీవియస్గా 50% క్లినికల్ సీట్స్ ఉండేవి, మాకు 30% నాన్ క్లినికల్ ఉండేవి. ఇప్పుడు దాన్ని అయితే 15%కి తగ్గించారు యాజ్ ఆఫ్ నవ్. నెక్స్ట్ నుంచి అయితే కూడా 7% ఓన్లీ కొన్ని బ్రాంచెస్ వరకే ఇచ్చారు. మేమైతే కొత్త డిమాండ్స్ ఏం తీసుకురావట్లేదు, అడగట్లేదు. ప్రీవియస్గా ఉండేవి ఏమని చెప్పి అడిగాము. దాంతోపాటు మాతో పాటు జాయిన్ అయిన బ్యాచెస్ ఏపీవీపీలో ఉన్న వాళ్ళకైతే ప్రమోషన్స్ జరిగింది, మాకైతే జరగలేదు. సో మాకు టైం బౌండ్ ప్రమోషన్స్, నోషనల్ ఇంక్రిమెంట్స్, ఇన్ సర్వీస్ పీజీ కోటాని మళ్ళీ రిస్టోర్ చేయాలని ఈ రోజు ఇక్కడంతా స్ట్రైక్లో ఉన్నాం. ప్రభుత్వానికి మీ యొక్క సమస్యలను తీసుకెళ్లారా? ప్రభుత్వం నుంచి ఎలాంటి మీకు సమాధానం వచ్చింది? సార్, యాక్చువల్గా మేము ఈ సమస్యలు కొత్తవి కాదు, పాతవే. వీటిని సమస్యలు అనే కంటే కూడా మాకు రావాల్సిన బేసిక్ మా హక్కులు ఇవి. బేసిక్గా మా సమస్యలు 3 సార్. ఏంటంటే మాకు టైం బౌండ్ ప్రమోషన్స్ అనేవి మాకు దక్కట్లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి, కానీ మాకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు దక్కవలసిన గౌరవం దక్కట్లేదు. టైం బౌండ్ ప్రమోషన్ అనేది ప్రతి ఎంప్లాయీకి ఇంపార్టెంట్, కానీ మాకు అవి దక్కట్లేదు. దానివల్ల ఇప్పుడు మేము ఏ క్యాడర్లో వస్తున్నామో ఇంకొక 20 ఏళ్ళైనా అదే క్యాడర్లో రిటైర్ అవుతున్నాము. ఇది కరెక్ట్ కాదు, ఇది మా హక్కు. ఇంకొకటి ఏంటంటే మేము సర్వీస్లోకి వచ్చిన తర్వాత మాకు సర్వీస్ పీజీ అని ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఒక అవకాశం కల్పిస్తుంది గవర్నమెంట్. దాన్ని ఇయర్ బై ఇయర్ కుదిస్తూ వస్తుంది. పోయిన సంవత్సరం 50 నుంచి 30కి చేశారు, ఈ సంవత్సరం 30 నుంచి 15కి చేశారు. ఇలా ఇయర్ బై ఇయర్ కుదిస్తూ వస్తుంది. దీనివల్ల మాకొకటే నష్టం కాదు, గవర్నమెంట్కి నష్టం. తర్వాత ఇంకొకటి విషయం వస్తే మాకు రావాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పోయిన సంవత్సరం కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వచ్చాం. ఇట్లా మాకు ఎఫ్డిబి అలవెన్సెస్, ట్రైబల్ అలవెన్సెస్, రూరల్ అలవెన్సెస్, ఇవి చాలా రకాల అలవెన్సెస్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించమని మేము పోయిన సంవత్సరం కూడా గవర్నమెంట్కి విన్నవించడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే మేము వీటిని చూస్తామని చెప్పారు, కానీ వాటి గురించి లిఖితపూర్వకంగా ఏ హామీ మాకు రాలేదు. స్టిల్ మేము వాటి కోసం మేము ఇవాళ మళ్ళీ ఇట్లా ముందుకు రావడం జరిగింది. మీ ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు మీరు ఈ యొక్క సమ్మెను యథావిధిగా కొనసాగిస్తారా? ఎలా కొనసాగిస్తాము. ఈసారి మేము లిఖితపూర్వక హామీ దొరికే వరకు ఈ సమ్మెని కొనసాగించాలనే గట్టి నిర్ణయంతో వచ్చాము. ఇతర రాష్ట్రాల్లో యొక్క సర్వీస్ కోట అయితే పెంచిస్తున్నారు, ఇక్కడ ఏపీలో మాత్రం లేదని చెప్పి వాదన గట్టిగా అనిపిస్తుంది. అంటే ఏదైతే మీకు ఈ యొక్క ట్రైబుల్లో ఈ ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కావాలని చెప్పి ఇప్పుడు మీరు గట్టిగా మీ వాదన వినిపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీకు హామీ రాబోతుంది? మనతో పాటు విడిపోయిన తెలంగాణలో కూడా 30% సర్వీస్ కోటా ఇస్తూ ఉంది, ఇంకా ఇస్తూనే ఉంది. మన స్టేట్లోనే మనకి 20%, 10% ఇంకా లేవు అంటున్నారు. అక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళని మనం చూసుకుంటే మాకు మెడికల్ కాలేజీలో పోస్టులు లేవు అని చెప్తుంది గవర్నమెంట్. మెడికల్ కాలేజీలో లేకపోయినా మనకి ఏరియా హాస్పిటల్స్, సిహెచ్సిలలో వాటిల్లో ఒకే డాక్టరు 24 గంటలు డ్యూటీ, ఆ పేషెంట్ 24 గంటలు డ్యూటీ చేయాలనేసి చెప్తున్నారు. అలా గవర్నమెంట్ హెల్త్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే హెల్త్ అంత జనాలు కూడా బాగుంటారు. అంటే మనం స్టాఫ్ని ఫిల్ చేసుకోలేకపోవడము, ప్రజలకి మెరుగైన సేవలు అందించడంలో మనం ఇంకా ముందుండాలని మేము కోరుకుంటున్నాము. తిరుపతి జిల్లాలో ఎన్ని పీసీ సెంటర్లు ఉన్నాయి, ఎంతమంది వైద్యులు ఉన్నారు? ప్రభుత్వం కన్నా స్పందించిపోతే మీరు ఎలాంటి
ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? తిరుపతి జిల్లాలో రూరల్ పిఎస్సీలు అంటే పిఎస్సీలు 58 దాకా ఉన్నాయి. మేము డాక్టర్లు 126 మంది ఉన్నాము. మేము డాక్టర్లు అందరూ ఆ స్ట్రైక్లో ఉన్నాము. గవర్నమెంట్ మాకు ఏదైనా రిటర్న్గా ఇస్తే మేము సమ్మె విరమించేదానికి ఇది ఉంది. మా స్టేట్ ప్యానల్ వాళ్ళు మాట్లాడుతున్నాము. రిటర్న్గా ఇస్తే వాళ్ళు మాకు చెప్తే ఇమీడియట్గా మేము కూడా సమ్మె దిగేసి రేపే కానీ జాయిన్ అయిపోతాము. రిటర్న్గా కాకుండా లాస్ట్ టైం లాగా మీరు ఇది చెయ్యండి మేము చేస్తామని చెప్తే మాత్రం మాకు ఏది గ్యారంటీ లేనిది మళ్ళీ రేపు సంవత్సరం మళ్ళీ స్ట్రైక్ రావాల్సి వస్తుంది. ఇలాంటి స్ట్రైక్లు చేసుకుంటా ఉంటే బ్యాడ్ నేమ్ తప్ప మాకు బ్యాడ్ నేమే వస్తుంది, గవర్నమెంట్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అది మా యొక్క రైట్స్. ఆ రైట్స్ని మాకు కన్సిడర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే జీవో నెంబర్ 99 ఉందో దాన్ని రద్దు చేసి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఆ యొక్క సర్వీస్ కోటాను ఎలా అమలు చేస్తున్నారో అదేవిధంగా కూడా యొక్క ఏపీలో కూడా అమలు చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే తమ న్యాయమైన సమ్మెకు సంబంధించిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. తమకు మాటపూర్వకంగా కాకుండా లిఖితపూర్వకంగా తమకు హామీ ఇస్తే తప్ప తాము ఈ యొక్క సమ్మెను విరమించే పరిస్థితి లేదని చెప్పి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.